బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ విద్యార్థినులకి ఎదురవుతున్న సైబర్ మోసాల గురించి ప్రస్తావించారు. స్వయంగా తన కూతురు ఎదుర్కొన్న పరిస్థితిని వివరించారు ఆయన. కొన్ని నెలల క్రితం తన 13 ఏళ్ల కుమార్తె ఒక ఆన్లైన్ వీడియో గేమ్ ఆడుతున్నప్పుడు ఓ అపరిచిత వ్యక్తి ఆమెతో సంభాషణ ప్రారంభించాడు. మొదట్లో అవతలి వ్యక్తి థ్యాంక్ యూ, వెల్ ప్లేడ్ వంటి మర్యాదపూర్వక మెసేజ్లు పంపించాడు. కొంతసేపటికి నువ్వు అబ్బాయివా లేక అమ్మాయివా అని అడిగాడు. నా కుమార్తె అమ్మాయిని అని చెప్పగానే అతని సంభాషణ తీరు పూర్తిగా మారిపోయిందని అక్షయ్ కుమార్ చెప్పాడు. వెంటనే ఆ దుండగుడు తన కుమార్తెకు నాకు నీ నగ్న చిత్రాలు పంపిస్తావా అని మెసేజ్ చేశాడు. దీంతో షాక్ గురైన తన కూతురు తల్లిదండ్రుల కంటే తమకి ఆ విషయాన్ని చెప్పిందంటూ స్వయంగా అక్షయ్ కుమార్ వివరించారు ఈ విషయాన్ని. ముంబైలో జరిగినటువంటి సైబర్ అవేర్నెస్ మంత్ కార్యక్రమంలో అక్షయ్ కుమార్ ఈ ఘటన వివరించాడు. ఈ సైబర్ నేరాలను కేవలం చట్టం ద్వారా మాత్రమే అరికట్టడం కష్టమని, ప్రతి ఒక్కరూ డిజిటల్పై అవగాహన పెంచుకోవాలని అక్షయ్ కుమార్ పిలుపునిచ్చారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. స్కూళ్లలో సైన్స్, మ్యాథ్స్తో పాటు సైబర్ క్రైమ్పై ప్రత్యేక తరగతులను తప్పనిసరి చేయాలని అక్షయ్ విజ్ఞప్తి చేశారు. एक वीडियो गेम खेल रही थी और तो कुछ वीडियो गेम्स होते हैं जो आप किसी के साथ खेल सकते हो, कोई अननोन स्ट्रेंजर के साथ आप खेल रहे होते हो. आप जब खेल रहे होते हो तो वहां से कभी मैसेज आता है थैंक यू, ओ दैट वाज ग्रेट, यू आर डूइंग सो गुड, अरे फैंटास्टिक, very courteous message. And suddenly the person said from where are you, and she wrote Mumbai. And then suddenly अपने आप फिर नॉर्मल चल रहा है सब कुछ, अरे वेल प्लेड, बहुत अच्छा किया, ये है, थैंक यू, बहुत कर्टियस. ऐसा लगा कि बहुत ही रिस्पेक्टेड कोई जो भी सामने. సో అది స్వయంగా తన కుమార్తెకు జరిగినటువంటి ఒక ఘటనను, ఒక అనుభవాన్ని తను షేర్ చేశారు ప్రముఖ బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్. అంటే విద్యార్థులు ఎంత కేర్ఫుల్గా ఉండాలి, ఏదన్నా గేమ్ ఆడుతున్నప్పుడు, ఆన్లైన్ వీడియో గేమ్ ఆడుతున్నప్పుడు ఎటువంటి ఇబ్బందులు వస్తాయనేది తన కుమార్తెకు ఎదురైనటువంటి ఒక అనుభవం గురించి వివరించారు. ఒక సైబర్ నేరగాళ్ళు దానిలో ఎంటర్ అయ్యారు. అమ్మాయివా అబ్బాయివా అని తెలుసుకున్న తర్వాత అప్పటిదాకా మాట్లాడినటువంటి విధానం పక్కకి వెళ్ళి, అంటే మెల్లగా వెల్ ప్లేడ్ సంథింగ్ కొన్ని అటువంటి ఒక పాజిటివ్ మెసేజ్ పంపించిన తర్వాత అమ్మాయి అని తెలిసిన తర్వాత నేను నగ్న చిత్రాలు పంపిస్తావా అంటూ తన కుమార్తెను స్వయంగా అడిగినట్టు ఆ కుమార్తె వాళ్ళ దృష్టికి తీసుకొచ్చినట్టుగా చెప్తున్నాడు. సో కాబట్టి అమ్మాయిలందరూ కూడా చాలా అలర్ట్గా ఉండాలి అనేది కూడా చెప్తున్నారు అక్షయ్ కుమార్. ప్రస్తుతం మనతో లైవ్లో జాయిన్ అవుతున్నారు సీనియర్ సైకాలజిస్టు ఇంద్రవేణి గారు. ఇంద్రవేణి గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎస్, ఇంద్రవేణి గారు, బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ తన కుమార్తెకు జరిగినటువంటి ఘటనలు వివరించడంతో అంటే దేశవ్యాప్తంగా ఇటువంటి ఘటనలు ఎన్ని జరుగుతున్నాయనేది ఒక ఆందోళనకరంగా మనకు కనిపిస్తోంది. అంటే కొంతమంది చెప్తారు అమ్మాయిలు, కొంతమంది చెప్పక భయపడి వాళ్ళలో ఇబ్బంది పడతారు, లేకపోతే వాళ్ళు సైబర్ నేరగాళ్ళు ఏది అడిగితే అది చేయడానికి కూడా కొంత ఇబ్బంది ఆ రకంగా ముందుకెళ్ళేటువంటి ఆస్కారం ఉంటుంది. సో మీరేం చెప్తారు ఒక సైకాలజిస్ట్గా? అటువంటి అమ్మాయిలకి ఒక ఎటువంటి నేచర్తో ఉండాల్సిన అవసరం ఉంటుంది? ఏదైనా ఇష్యూ జరిగితే వెంటనే పేరెంట్స్కి చెప్పాల్సినటువంటి ఒక అదంతా కూడా ఎట్లా నేర్పించాల్సిన అవసరం ఉంటుంది పిల్లలకి? నమస్కారం అండి. నేను సీడాక్ నుంచి ఐఎస్ఏ అనే ప్రాజెక్ట్ ద్వారా మాట్లాడుతున్నాను. ఎస్. ఈ సైబర్ నేరగాళ్ళు చాలా రకాలుగా ఇప్పుడు మీరు చూసినట్లుగా చాలా తెలివిగా ప్రవర్తిస్తారండి. మనం చాలా జాగ్రత్తగా పిల్లలకి కానీ, ఈవెన్ పిల్లలే కాదు, ఈ రోజుల్లో పెద్దవాళ్ళు ఆడవాళ్ళు కూడా చాలా వరకు ఇలాంటి సైబర్ నేరాలకి చాలా బలవుతున్నారు. సో ఎప్పుడైనా సరే పిల్లలకి ఇలాంటిది ఎదురవగానే ఫస్ట్ పేరెంట్స్గా వాళ్ళు ముందు నుంచే గేమ్స్ ఆడడానికి మొబైల్ ఎప్పుడైతే ఇస్తారో, సిస్టమ్ ఇచ్చినా, మొబైల్ ఇచ్చినా ముందు నుంచే వాళ్ళకి తెలియజేయాలి. మొబైల్లో ఎప్పుడు కూడా నీకు తెలియనివి ఇన్స్టాల్ చేయొద్దు, ఎవరి తెలియని వాళ్ళతోటి నువ్వు ఎప్పుడు కూడా ఫ్రెండ్షిప్ చేయొద్దు, ఎవరైనా నిన్ను ఏదైనా అడిగినా, నీకు ఇబ్బంది కలిగేలా జరిగినా సరే ఇమ్మీడియట్గా నువ్వు మాకు చెప్పు అనేది పిల్లలకి మనం మొదటి నుంచి ఎప్పటికప్పుడు చెప్తూ ఉండాలండి. అదేంటంటే వాళ్ళకు ఒక ధైర్యాన్ని ఇస్తుంది అనమాట. ఓకే, నాతో నా పేరెంట్స్ ఉన్నారు, నేను ఎప్పుడు ఏమన్నా పొరపాటు చేసినా నన్ను కేకలేయడం కంటే ముందు నాకు సపోర్ట్ చేస్తారు అనే ఒక మెంటల్ ధైర్యాన్ని కూడా పిల్లలకి ఇస్తూ ఉండాలి పేరెంట్స్. ఫోన్ ఇచ్చేసి వాళ్ళు ఏదో ఆడుకుంటున్నారు కదా, ఓకే నేను ఇప్పుడు నా పర్సనల్ యాక్టివిటీస్ చేసుకుంటాను, నా వర్క్ చేసుకుంటానని పేరెంట్స్ అలా ఉంటే కనుక అది వేరే విధంగా దారితీస్తుంది. ఒక్కొక్కసారి పిల్లలు ఏం జరుగుతుందో చెప్తే అమ్మ కేకలేస్తుందేమో, అమ్మ ఆడొద్దని చెప్పింది, నాన్న ఆడొద్దని చెప్పారు, కానీ నేను గేమ్ ఆడుతున్నాను, కేకలేస్తారేమో అని ఇలాంటి భయంలోకి వెళ్లకుండా
ముందు నుంచే పేరెంట్స్ వాళ్ళకి ట్రీట్ చేస్తూ జాగ్రత్తగా చూసుకోవాలండి. అంటే ముందు లేకపోతే ఇటువంటి ఇలాంటి కండిషన్స్‌లో ముందు ఏదో అప్రిషియేషన్ చేసినట్టుగా కొన్ని వర్డ్స్ చెప్పిన తర్వాత జనరల్‌గా కొంత కాంప్లిమెంట్స్ ఇవ్వడం అట్లా కూడా కొంత కరెక్టే. ఫ్లాటరింగ్‌కి కూడా గురయ్యేటువంటి ఏజ్ గ్రూప్ కొంత ఉంటుంది. సో వాళ్ళు అదేనండి. ఆ! సో, ఈ వాళ్ళకేంటంటే ఇప్పుడు మనం చిన్నప్పటి నుంచి చూస్తే గనక మామూలుగా ఈ ఇంటర్నెట్‌లో అది రాకముందు బయటకి వెళ్తే ఎవరిని కలవద్దమ్మా, ఎవరితోటి మాట్లాడొద్దని మనం జాగ్రత్తలు చెప్తూ ఉండేవాళ్ళమి. అవును. ఇప్పుడు ఈ మొబైల్, ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ఏంటంటే అవే జాగ్రత్తలు మనం ఈ సైబర్ ప్రపంచంలోనే ఏం జరుగుతుందనేది మనం వాళ్ళకి ముందుగా అవగాహన ఇవ్వాలి. ఒకటేంటంటే స్కూల్స్‌లో వాటిల్లో కంప్యూటర్లు వాడటము, ఇంటర్నెట్ వాడటం ద్వారా చాలా నేర్చుకోవచ్చనేది తెలుస్తుంది. అలా ప్రోస్‌తో పాటు కాన్స్ కూడా ఉన్నాయి. నెగెటివ్స్ కూడా ఉన్నాయి ఇంటర్నెట్‌లో అనేది కూడా తెలియజేయాల్సిన బాధ్యత పేరెంట్స్‌కి ఉంది, టీచర్స్‌కి కూడా ఉంది. ఎందుకంటే ఇది మనకి తెలియని ఒక ప్రపంచం. ఏం జరుగుతుందో అవతల తెలియనిది. కాబట్టి ఆ బాధ్యత మనం పేరెంట్స్‌గా ముందే తీసుకొని అవతల వాళ్ళు పొగుడుతున్నా సరే నువ్వు నమ్మకూడదు అనేది మనం ముందు నుంచే వాళ్ళ బ్రెయిన్‌లోని రూట్స్‌లోకి అది పెట్టాలి మనం ఇప్పుడే. హ్మ్. సో, జనరల్‌గా ఎటువంటి ఏజ్ గ్రూప్స్ వాళ్ళు ఎక్కువగా వీటికి అట్రాక్ట్ అంటే కొంతమంది ఇప్పుడు అక్షయ్ కుమార్ చెప్పినట్టుగా 13 ఇయర్స్ పాప వాళ్ళ పాప. కరెక్ట్. సో, ఆమె అవునండి. చెప్పగలిగింది. కానీ కొంత ఒక యెస్. 14, 15 సంవత్సరాల వాళ్ళు కొంత కాంప్లిమెంట్స్ కోరుకుంటారు. కొంత తనని పొగడాలని కోరుకుంటారు. ఇటువంటి కొంత ఉంటుంది గదా! ఆ ఏజ్ గ్రూప్ ఆఫ్ అమ్మాయిలు. సో అవునండి. కరెక్టే. 13 ఇయర్స్ వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు 13 ఇయర్స్ కంటే లోపు కూడా ఇప్పుడు చాలా మంది పిల్లలకి ఫోటోగ్రాఫ్స్, సెల్ఫీస్ దిగటము. మీరు 10 ఇయర్స్ నుంచి కూడా పిల్లలకి సెల్ఫీలంటే 10 ఇంకా చిన్న పిల్లలు కూడా సెల్ఫీస్ తెలిసిపోతున్నాయి. అవునవును. ఆ సెల్ఫీస్‌ని ఎలా ఎడిట్ చేసుకోవచ్చు, వాటిని నేను డిఫరెంట్ ఫిల్టర్స్ ఎలా పెట్టొచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే పిల్లలు చేస్తుంటే పెద్దవాళ్ళు చూసి మురిసిపోతున్నారు. అబ్బా! మా అమ్మాయికి, మా పిల్లలకి, మా అబ్బాయికి కూడా ఫోన్‌లో ఎలా ఎడిట్ చేయాలి అన్నీ తెలిసిపోతున్నాయని. కానీ ఆ టైం నుంచి ఏంటంటే వాళ్ళకి ఈ పొగడ్తల మీద అందంగా కనిపిస్తే బావుంటుంది అనే ఫీలింగ్స్ మీద వాళ్ళకి ఒక ఇంట్రెస్ట్ అనేది స్టార్ట్ అవుతుంది ఆ ఏజ్ నుంచే. హ్మ్. ఆ ఇంట్రెస్ట్ నుంచే స్లోలీ ఏంటంటే ఇలాంటి గేమ్స్ ద్వారా ఎవరైనా ఇలా పొగడగానే పొగడ్తలు విని ఇంకా వస్తే బావుండని చెప్పేసి వాళ్ళు ఇంకా ఇన్వాల్వ్ అయ్యే స్కోప్ ఉంటుంది. హ్మ్. సో, ఇది ఏజ్ మనం 13 ఇయర్స్ అనే చెప్పుకోలేమండి. ఈరోజు మీరు చూస్తే నేను చూసాను సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ పిల్లలకి కూడా ఏఐ టెక్నాలజీ గురించి, సైబర్ సిస్టమ్స్ ఎలా వాడాలి, ఈ పిక్చర్స్‌ని ఎలా ఎడిట్ చేయాలి ఇలాంటివి చెప్తున్నారు. ఇది మంచిదే. ముందుకి పిల్లలకి ముందు నుంచే టెక్నాలజీస్ చెప్పడం అనేది మంచిదే. కానీ దాని ఎప్పటికప్పుడు దాని ప్రోస్ అండ్ కాన్స్ కూడా చెప్తూ ఉంటూ వాళ్ళకి మైండ్‌లోకి ఇన్ఫార్మ్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే 13 ఇయర్స్ ఈస్ ఎ వెరీ మెచ్యూర్డ్ స్టేట్ ఆమె చెప్పగలిగింది. కానీ ఇంకా చిన్న వయసులోని పిల్లలకి అంత అవగాహన తెలియకపోవచ్చు. ఎవరైనా అడిగిన వెంటనే అమ్మా, నాన్న చూడకుండా ఫోటో తీసి పంపించే స్కోప్ ఉంది. హ్మ్. అది కంప్లీట్‌లీ పేరెంట్స్ బాధ్యతేనండి. పిల్లలకి ఫోన్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఎంతసేపు వాడుతున్నారు, ఏం చేస్తున్నారు అనేది ఖచ్చితంగా కనిపెట్టుకుంటుండాలి. వాళ్ళకి అంటే చెప్తూ ఇప్పుడు ఉండాలి పిల్లలకి ఒక రెగ్యులర్‌గా. టీనేజ్ గ్రూప్ వాళ్ళకి తొందరగా ఫేమ్ అవ్వాలి. ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ చాలా ఉన్నాయి. అవును. అది వీడియోస్ కావచ్చు, అవునండి. తర్వాత రకరకాల ప్లాట్‌ఫార్మ్ ఉన్నాయి కాబట్టి, దాంట్లో కామెంట్స్ చూసుకోవడం, మురిసిపోవడం, లైక్‌లు ఎన్ని వచ్చినాయో చూసుకోవడం, మురిసిపోవడం ఇదనేది కొంచెం టీనేజ్ వాళ్ళని ఎక్కువగా ఎఫెక్ట్ చూపిస్తుంది. సో, ఇది అట్రాక్ట్ చేస్తుంది. అవును. యెస్. ఇది చాలా జాగ్రత్తగా ఎట్లా మానిటరింగ్ చేయాలి ఇంట్లో పేరెంట్స్ మెయిన్‌గా అటువంటి వెదర్ ఎట్లా కల్పించాలి? అంటే ముందు నుంచే ఒక కౌన్సెలింగ్ తరహా లైకులు రాగానే ఏదో అయిపోదు, లేకపోతే కామెంట్స్ రాగానే ఏదో అయిపోదు అన్నటువంటి ఆ స్థాయిలో ఎటువంటి కౌన్సెలింగ్ జరుగుతూ ఉండాలి రెగ్యులర్‌గా? ఇంద్రవేణి గారు. రెగ్యులర్‌గా ఈ ఈ ఎవరైతే మనల్ని పొగుడుతూ ఉంటారో అవి నిజం కాదు. నిన్ను పొగిడేవాళ్ళు, నీకు ఇష్టపడేవాళ్ళు, నీతో పాటు ఉన్న వాళ్ళనే నువ్వు నమ్మాలి అంటూ బిగినింగ్ నుంచే వాళ్ళకి కౌన్సెలింగ్ ఇస్తూ, రెగ్యులర్‌గా ఈ జరుగుతున్న న్యూస్‌లు కూడా వాళ్ళకి తెలియజేయాలి. టీవీల్లో వాటిల్లోని రియల్ ఎన్విరాన్మెంట్స్‌లోని ఎలాంటి కేసులు అవుతున్నాయి అనేది కూడా వాళ్ళకి తెలియజేస్తూ, వాళ్ళకి ఆ భయం అంటే సిస్టమ్ వాడుతూ ఒక ధైర్యం ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ ఇది నేనిలా అప్‌లోడ్ చేస్తే దీనివల్ల నా ఫ్యూచర్ ఇలా అవుతది అనే భయం కూడా వాళ్ళకి తెలియజేస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు. హ్మ్. బేసికల్‌గా ఈ పిల్లలు ఏం చేస్తారంటే ఫోన్స్ వాడుతూ పోనీలే నార్మల్ ఫోటోనే కదా! నార్మల్ ఫోటో నేను ఫోటో తీసేసి పంపించిన ఏమవుతుందిలే. ఈ ఫోటో నాకు మిగతా వాటిలో కూడా ఉంది అని అనుకుంటారు. కానీ దట్ ఈస్ వేర్ ద థింగ్స్ స్టార్ట్ ఇన్ ద వెరీ బిగినింగ్. ఇప్పుడు మనం మార్నింగ్ అక్షయ్ కుమార్ గారిది మీరు ఇందాక డిస్కస్ చేసిన దాంట్లో కూడా ఫస్ట్ మనల్ని చాలా బాగా పొగిడి స్టార్ట్ చేస్తారు. సో, ఈ పొగడ్తలనేవి నిజం కాదు అనేది మనం వాళ్ళకి ఎలా ముందు నుంచి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ, ఈ టీవీల్లో, ఫోన్స్‌లోని, మొబైల్స్‌లోని వచ్చే వాళ్ళందరూ కూడా ప్రిడేటర్స్. మనకు తెలియని స్ట్రేంజర్స్. స్ట్రేంజర్స్ ఎప్పుడు ఏది చెప్పినా సరే అది నమ్మేది కాదు. వాళ్ళు నిన్ను చూడలేదు. చూడకుండా నిన్నెలా చెప్తారు? నీ గురించి ఏమీ తెలీదు. నీ గురించి అంతా తెలిసిన వాళ్ళు కూడా మనకి ఎప్పటికప్పుడు గైడ్ చేస్తున్నప్పుడు, తెలియని వాళ్ళు నిన్నెలా పొగుడుతారు? అది నిజం కాదు అనేది వాళ్ళ బ్రెయిన్‌లో ముందు నుంచే ఫీడ్ చేస్తూ రెగ్యులర్‌గా ఉండాలండి. రైట్. ఇంకోటి అందరూ ఇంద్రవేణి గారు అంటే ఆన్‌లైన్ ఇంట్లో కంటే ఎక్కువగా పిల్లలు స్కూల్‌లో ఎక్కువ సమయం గడుపుతుంటారు. సో, మార్నింగ్ నుంచి అవునండి. ఈవినింగ్ దాకా స్కూల్ గాని, కాలేజ్ గాని ఎక్కువ సమయం పేరెంట్స్ కంటే ఎక్కువ స్కూల్‌లలో, కాలేజీలో ఉంటారు.
సో అక్కడ ఎటువంటి ఇటు దీనికి సంబంధించి ఎంత గైడెన్స్ దొరకాలి? కేవలం సబ్జెక్ట్ సైన్సో మ్యాథ్సో ఇవి కాకుండా వీటి గురించి ఎట్లా వివరించాలి? సో అది కూడా లేదండి. ఇవాళ అక్షయ్ కుమార్ అది కూడా స్కూల్స్‌లో మాట్లాడు కరెక్ట్. కంక్లూడింగ్ చెప్పండి. స్కూల్స్‌లోని వీటిలోని మనకి మ్యాథమెటిక్స్, సైన్స్, ఫిజిక్స్ ఎంత ఇంపార్టెంటో సైబర్ సెక్యూరిటీ అనేది అంతే ఇంపార్టెంట్ అండి. అందుకనే మేము ఈ ఐఎస్ఈ అనే ప్రోగ్రామ్ ద్వారా ఏంటంటే చాలా సీబీఎస్ఈ స్కూల్ సిలబస్‌లో ఇంకా వేరే స్కూల్ సిలబస్‌లో చాలా సైబర్ సెక్యూరిటీ అవేర్‌నెస్ మెటీరియల్స్ అనేది వాళ్ళ సబ్జెక్ట్‌లో కూడా ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేశాము. స్కూల్స్ కూడా ఇప్పుడు చెప్తూ ఉన్నాయి. అది ఉండాలి. వాళ్ళకి సైబర్ సెక్యూరిటీ అవేర్‌నెస్ తెలియజేయాలి. ఇంటర్నెట్‌లో ఎలాంటి అటాక్స్ అవుతున్నాయి, వాటి గురించి వీళ్ళు ఎలాంటి ప్రొటెక్షన్ తీసుకోవాలి, టిప్స్ ఎలాంటివి ఉండాలనేది రెగ్యులర్‌గా చేస్తూ ఉండటం అనేది ఎంతో ముఖ్యం. అండ్ స్కూల్‌లో టీచర్స్ కూడా ఏంటంటే వాళ్ళని మానిటర్ చేస్తుండాలి. వాళ్ళకి ఫోన్స్ అలౌ చేయకూడదు అనేది స్కూల్‌లో రూల్ ఉండాలి డెఫినెట్‌లీ. అలౌ చేస్తే ఏదైనా పరంగా అది ఎలాంటి ఎన్విరాన్మెంట్స్‌లో వాడాలి, స్కూల్‌లో టీచర్స్‌కి కనబడేలాగా, ఇళ్లల్లో వాడినప్పుడు కూడా పిల్లలు వాడుతున్నప్పుడు కనబడేలాగా ఇవన్నీ ప్రికాషన్స్ తీసుకుంటూ స్కూల్స్‌లోని తప్పనిసరిగా సైబర్ సెక్యూరిటీ అవేర్‌నెస్ అవగాహన అనేది జరుగుతూనే ఉండాలి. అండ్ మేము కూడా ఐఎస్ఈఆర్ మై మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తరపు నుంచి కూడా చాలా సైబర్ సెక్యూరిటీ అవేర్‌నెస్ స్కూల్స్‌లో కండక్ట్ చేశాము. ఆ స్కూల్స్‌లో చేసినప్పుడు చాలామంది పిల్లలు రైట్. వాళ్ళకొచ్చిన క్వెషన్స్ వింటుంటే కూడా అర్థమవుతుంది. వాళ్ళు ఎంతగా సిస్టమ్స్ వాడుతున్నారనేది. సో, అక్కడి నుంచి మనం ఈ రూట్స్ నుంచి వాళ్ళకి ప్రోస్ అండ్ కాన్స్ చెప్తూ జాగ్రత్తగా కంప్యూటర్స్ వాడటం, జాగ్రత్తగా గేమ్స్ ఆడటం అనేది నేర్పిస్తూ ఉండాలండి రెగ్యులర్‌గా. రైట్. ఎస్. థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రవేణి గారు. ఎస్, ఇవాళ బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ చెప్పినటువంటి ఒక మాట మొత్తం అందరినీ కూడా ఆలోచింపజేస్తోంది. తన కుమార్తెకు ఎదురైనటువంటి అనుభవాన్ని ఆయన వివరించారు. సైబర్ క్రైమ్ వాళ్ళు ఎట్లా ఎంటర్ అయ్యారు, ముందు ఒక గుడ్ కాంప్లిమెంట్స్ ఇచ్చి తర్వాత వ్యక్తిగతంగా కొన్ని ఫోటోలు కొన్ని వీడియోలు నగ్నంగా ఉండే వీడియోలు పంపమని తన అమ్మాయికి తన కుమార్తెకే ఇటువంటి అనుభవం ఎదురైంది కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. మెయిన్గా టీనేజ్ పిల్లలు అటు ఇంట్లో పేరెంట్స్ కానీ స్కూళ్ళల్లో టీచర్స్ కాలేజీల్లో లెక్చరర్స్ అందరూ కూడా ఎప్పటికప్పుడు ఇటువంటి వాటిపైన అవేర్నెస్ కలిగించాలనేది అక్షయ్ కుమార్ కూడా సూచించారు. సో అందరూ కూడా సైకాలజిస్టులు కూడా అదే చెప్తున్నారు. సో ఇంట్లో పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎటువంటి కంటెంట్ చూస్తున్నారు, ఎటువంటి వాటికి అట్రాక్ట్ అవుతున్నారు అనేది జాగ్రత్తగా గమనించాల్సినటువంటి అవసరం కూడా ఉందని